Hi, congratulations, Volga Videos. 18 million subscribers. Like, share and subscribe. నెక్స్ట్ అప్కమింగ్ ఎలాంటి ప్రాజెక్ట్స్ వద్దాం అనుకుంటున్నారు? సేమ్ ప్రొడక్షన్ లో మళ్ళీ ఇంకో సినిమా మీరే అన్న తీస్తున్నారా అంటే ఏం చెప్తారు? ఇంకా నేనైతే ఇంకా ప్రొడ్యూసర్ గారికి అయితే ఏం చెప్పలేదండి. ఆ. ఎందుకంటే అండి, ఒకవేళ నేను ఒక కథ అనుకుని ఆ కథ ప్రొడ్యూసర్ గారికి నచ్చింది అనుకోండి, చాలా హ్యాపీ అనిపిస్తుంది. నేను తీయాలనుకున్నది ఏంటంటే, నేను ఒక యాక్షన్ స్టోరీ ఒకటి రాసుకున్నారు, రెడీగా ఉంది బాండెడ్ స్క్రిప్ట్. నేను ఒక 5-6 ఉన్నాయండి, 6 స్టోరీస్ ఉన్నాయి. ఇది కాకుండా బౌండెడ్ స్క్రిప్ట్ ఒక 6 రాసుకున్నా. అందులో ఒక కథకి ఇంకో కథకి సంబంధం లేకుండా రాసుకున్నా. యాక్షన్ రాసుకుంటే మాస్లో ఒక యాక్షన్ రాసుకుంటే ఏదైనా మెసేజ్ ఓరియంటెడ్ యాక్షన్ ఒకటి, అలా వీడిగా ఒక ఫ్యాంటసీ కథ ఒకటి, తర్వాత ఒక హారర్ ఒకటి రాసుకున్నాను. సూపర్. ఒక లవ్ స్టోరీ ఒకటి రాశాను. బిగినింగ్ లో ఫస్ట్ ఒక లవ్ స్టోరీ రాశాను. అది నాకు చాలా ఇష్టం. ఓకే. కానీ దాన్ని ఆడియన్స్ ఎలా యాక్సెప్ట్ చేస్తారు, లవ్ స్టోరీలో అదొక వెరైటీ అనిపిస్తుంది. ఎలా యాక్సెప్ట్ చేస్తారు, దాని మీద ఎలా వర్కౌట్ చేస్తే, ఇప్పుడు అంటే నేను 10 years బ్యాక్ రాసుకున్న స్టోరీని ఇప్పుడు తీయాలనుకోండి, దానికి మళ్ళీ నేనేం మార్పులు చేస్తే బాగుంటుంది. ఇలాంటివి ఉన్నాయండి. యాక్షన్ స్టోరీ అంటే ఈ మధ్యకాలంలో ఈ మధ్యన రాసింది, అంటే కోవిడ్ లో. ఎవరికన్నా చెప్పారా ఆఫ్టర్ దిస్? ఇంకా చెప్పలేదా, స్టార్ట్ చేయలేదా? ఇంకా లేదండి. నేను ఈ సినిమా మొదలయ్యి షూట్ జరుగుతున్న టైంలోనే మధ్యలో ఒకసారి ఒక అవకాశం వచ్చింది. ఒక హీరోకి చెప్తారా అని అడిగారు. ఎందుకంటే ఈ కథ ఆయన చెప్పడానికి ట్రై చేశాను అన్నమాట. ఓకే. అప్పుడు నేను ఒకటి చెప్పాను, సార్ నేను ఒక సినిమా చేశాను, అది రిలీజ్కి ఒక 2 months 1.5 months రిలీజ్కి రెడీగా ఉంది. ఈ టైంలో నేను పెట్టే చిన్న ఎఫర్ట్ అయినా ఆ సినిమా మీద పెట్టాలి, అందువల్ల నేను ఇప్పుడు చెప్పలేను సార్ అన్నట్టు స్మూత్ గా పక్కకు వచ్చారు అనమాట. రావడం ఏం కాదండి, అంటే ఒక పని ఏదైనా ఎవరైనా అడిగినప్పుడు చాలా కష్టంగా ఉంటుందండి, నేను చేయలేను అంటే మీకు నో చెప్పడం రాదనమాట. నాకు చాలా మొహమాట. అదే వర్క్ విషయం అంటే నాకు తెలిసిన సబ్జెక్ట్ మీద అయితే నేను కొంచెం స్ట్రాంగ్ గా మాట్లాడగలుగుతాను. తెలియకపోతే మాత్రం నిజంగా నాకు ఈ పని తెలియదని చెప్పేస్తాను. సూపర్. సో మరి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ పురుష సక్సెస్ అంటే? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి. ఎందుకంటే ఎక్కువ నేను పురుష అనే సినిమా చూసినప్పుడు జెంట్స్ ఎక్కువ ఎంజాయ్ చేస్తారు అనుకున్నా, అయితే మధ్య మధ్యలో ఎక్కడైనా గబుక్కుని ఎక్కడైనా ఒక డైలాగ్ ఏమన్నా తప్పుగా అర్థమవుతుందా అని చిన్న భయం ఉందండి. ఎందుకంటే ఇప్పుడు మేల్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసినప్పుడు ఫీమేల్ మేము అలా చేస్తాం ఇలా చేస్తామా అని రిసెంబుల్ అవుతారు. కాకపోతే నేను ఒకటే అనుకున్నానండి, ఏ సినిమా అయినా సరే సరదాగా హ్యాపీగా నవ్వించి ఎండ్కి వచ్చేసరికి ఒక మెసేజ్ ఇవ్వాలి. అది అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా సరే ఇద్దరికి సమానంగా. భాగస్వామి అంటే సమానం కదండి, హస్బెండ్ కి వైఫ్ భాగస్వామి, వైఫ్ కి హస్బెండ్ భాగస్వామి, ఇద్దరికి కలిపి ఒకటే చెప్తున్నాను. అలా అనుకున్నా, అది రీచ్ అయింది, లేడీస్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సూపర్. తర్వాత సినిమా చూసిన తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్ ఊర్లో నుండి ఒక్కొక్కరు ఫోన్ చేసి, బాగా తీసావు, ఎంతలా చేస్తావు అనుకోలేదు, ఏం చిన్న సినిమా అన్నావేంటి, పెద్ద సినిమా తీసి ఇలా మంచి మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. ఇందులో కొన్ని మా ఫ్రెండ్స్ నిక్ నేమ్స్ వాడానండి కథలో. అవును, డైరీలో ఎవరైతే ఆ నిక్ నేమ్స్ తో ఉన్నారో మా ఫ్రెండ్స్ ఫోన్ చేసి తిట్టలేదండి. ముగ్గురులో ఇద్దరు బాగా ఎంజాయ్ చేశారు, ఒకడు రే నన్ను ఇలా అంటా తిట్టుకున్నాడు. సో మీరు చూసినటువంటి రియల్ స్టోరీస్ రాసారా, కొంచెం ఫిక్షనల్ కూడా ఉందా? చాలా వరకు రియల్ అండి. అంటే విషిక క్యారెక్టర్ కూడా ఎవరో ఉన్నారంట, మరి ఎవరో పాపం ఆ ఫ్రెండ్. ఓకే. చాలా వరకు ఒక 70% ఇందులో అన్ని క్యారెక్టర్స్ నేను ఎక్కడో చోట ఫ్యామిలీ మెంబర్స్ కానీ. మీకు అదేం లేదు? కొంచెం ఉంటుంది. ఎక్కడుంది? కమల దగ్గర ఉందన్నమాట, అంతేనా? అదే ఏడ్చి సాధించేది అన్నది ఒకటి పెట్టుకున్నారు, అంతేనా? కొంచెం ఉంటుంది. ఎనీవేస్, అంటే జర్నీ చాలా లాంగ్ జర్నీ. మా ఇంట్లో మా రిలేటివ్స్ అందరూ కూడా సినిమాలోకి వెళ్తున్నప్పుడు మా మావయ్యలందరూ చాలా లాంగ్ జర్నీ చూస్ చేసుకుంటున్నావు, మరి నీకు అంత ఓపిక పట్టగలవా అన్నట్టు అన్నారు. కానీ
నాకు ఎక్కడా కూడా నేను ఇంత లాంగ్ జర్నీ చూసుకున్నానని అనుకోలేదండి. నేను పని చేసుకుంటూ వెళ్ళడం, ఉమ్, నేర్చుకుంటూ వెళ్ళడం. ఉమ్, ప్రతిదీ ఎవరికి రాదు కదండి ఇక్కడ. అవును. ఇప్పుడు నాకు ఆర్ట్ వచ్చు, ఇది నేర్చుకున్నాను కాబట్టి వచ్చింది. అలాగే డైరెక్షన్ కూడా నేర్చుకోవాలి. ఉమ్, డైలాగ్స్ కొంత మామూలు ఎవరన్నా డైలాగ్ రాయగలవా, నేను ఎక్కువ బుక్స్ అయితే తక్కువే చదివానండి. ఉమ్, నేను ఆ డైలాగ్స్ రాయగలవా అంటే నేను ఏం చేసేవాడిని అంటే అండి, ఫోన్కి ఇయర్ ఫోన్ పెట్టుకుని ఏదైనా ఒక సినిమా యూట్యూబ్ లో ప్లే చేసుకుని ఉమ్. డైలాగ్స్ వింటూ వాకింగ్కి వెళ్ళిపోయేవాడిని. ఓ, ఓకే. వినేవాడిని ఉమ్, జస్ట్ డైలాగ్ విజువల్. నేను ఆ డైలాగ్ విన్నప్పుడు నేను విజువల్ ఊహించుకునేవాడిని. ఓకే. అలా నేను ప్రతిరోజు వాకింగ్ చేసేటప్పుడు ఒక సినిమా ఫినిష్ చేసేవాడిని. ఓ, ఏదో ఒక సినిమా, త్రివిక్రమ్ గారి సినిమాలు చూసేవాడిని, ఈవి సత్యనారాయణ గారి సినిమాలు ఆ. చూసేవాడిని, ఎస్వి కృష్ణారెడ్డి గారు. ఏంటి 2 అలా- గంటలు వాకింగ్ చేస్తారు మీరు? నాకు రెండే పనులండి, ఆ. ఉన్నది టైటిల్స్ రాయడం. ఇంక వేరే నాకు వర్క్ ఏం తెలియదు, ఓకే, వేరే ఇంకొక వర్క్ రాదు. ఓకే. ఆర్ట్ వచ్చు, కానీ ఇక్కడ హైదరాబాద్లో ఈ ఆర్ట్ ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే టైటిల్స్ దగ్గర. టైటిల్స్ రాయడం, మిగిలిన టైంలో వాకింగ్ చేయడం. ఆ వాకింగ్ చేసే సమయంలో అప్పుడప్పుడు హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్ళేవాడిని అనుకోండి, బైక్ మీద వెళ్ళిపోయాడు లాంగ్ జర్నీ. ఓ, ఆ టైంలో కూడా సినిమాలు పెట్టుకుని డైలాగులు వినుకుంటూ వెళ్ళిపోతారా మీరు? ఎవరన్నా చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే పాటలు వింటారు, ఈయన డైలాగులు వింటారు. అలాగే సూపర్, నేర్చుకున్నాను. సూపర్. అండ్ చిరంజీవి గారికి కూడా టైటిల్ కార్డ్ రాశారు, పవన్ కళ్యాణ్ గారికి కూడా అవును, రాశారు. అవును. ఏం సినిమాకి? ఆ. ఖైదీ. కాటం రాయుడు, సర్దార్ గబ్బర్ సింగ్ నేను రాసినండి టైటిల్స్. ఓ, పవన్ సూపర్. కళ్యాణ్ గారి టైటిల్స్, చిరంజీవి గారిది వాల్తేరు వీరయ్య, బోళా శంకర్ నేను రాసినండి. ఓహో, ఆ, nice. నా చైతన్య గారి జోష్ ఫస్ట్ మ్మ్. సినిమా టైటిల్, అఖిల్ గారిది అఖిల్ ఫస్ట్ సినిమా టైటిల్, అలా జెర్సీ. అందరికీ అండి, వెంకటేష్ గారి వెంకీ మామ. మ్మ్. తర్వాత నాకు బాగా అంటే మీ టైటిల్ కార్డ్స్ లో మీకు బాగా నచ్చిన టైటిల్ కార్డ్ ఏది? నాకు బాగా నచ్చిందంటే ఓయి టైటిల్ నాకు చాలా ఇష్టం. చాలా ఇష్టమా? ఓకే, డీటెయిలింగ్ అంతా. అంటే పొయిటిక్ గా ఉంటది. ఆ. ఓయి తర్వాత మళ్ళీ అంతే పొయిటిక్ సీతారామం. నేను అదే అనబోతున్నాను ఇప్పుడు నా నోట్లో నుంచి. యా. డిఫరెంట్ గా పేరు వచ్చినవి అయితే ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ. హ్యాట్ పెట్టుకుని నైస్. ఒక ఫేస్ ఉంటుంది, అవును. ఏజెంట్ ఫేస్ ఉంటుంది. మ్మ్. తర్వాత అసుర అనే సినిమాకి నారా రోహిత్ గారి అసుర అనే సినిమా. నైస్. అసలు టైటిల్ కార్డుల పేర్లు చెప్తుంటే మామూలుగా లేదు. యా. సో ఇలా ఇన్ని టైటిల్ కార్డ్స్ రాసి ఆ తర్వాత అసోసియేట్, ఆ తర్వాత కో డైరెక్టర్ అండ్ రైట్ నో డైరెక్టర్. మంచి ఫేజ్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఐఎమ్ సీయింగ్ దట్ ఇన్ యువర్ ఫేస్. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. నెక్స్ట్ సినిమా ప్రాజెక్టులు కూడా డిలే చేయకుండా తొందరగా మాకు తీసుకురావాలని మా ముందుకి Delay ఏం మనస్ఫూర్తిగా లేదండి. కోరుకుంటున్నాను. ఆయన దగ్గర స్క్రిప్ట్లు రెడీగా ఉన్నాయి. ప్రొడ్యూసర్స్ కొంచెం అలా టైం ఇస్తే స్టోరీ చెప్పేసి సెట్ చేసేసుకుంటారు. అంతేనా మీరు గారు? అంతే. అంతే. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. Thank you, thank you. కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ సక్సెస్ ఆఫ్ పురుష. సో ఇంకా మంచి మంచి సినిమాలతో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.